హాయ్ హలో వెల్కమ్ టు మోనీ క్యూట్ టాక్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మట్టి కుండలలో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మట్టి కుండలని శుభ్రం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చేతులు పెట్టకుండా మట్టి కుండని నీటితో కడిగి తర్వాత వాటిలో నీటిని నింపుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేయాలండి. ఇలా చేస్తే మట్టి స్మెల్ అనేది రాదు. వంట చేసేటప్పుడు ఇలా ముందుగా సీజనింగ్ చేసుకోవాలి. కొంతమంది అయితే నానబెడతారు. ఇలా వేడి చేస్తే ఏమవుతుందంటే 1 డేలో యూస్ చేసుకోవచ్చు. నేనైతే 1 డే తర్వాత యూస్ చేసుకున్నాను. ఇలా పారబోయాలి వేడి నీటిని. తర్వాత పప్పు చేశాను చూడండి, గోంగూర పప్పు. వాటి కోసము ముందుగా కందిబ్యాళ్ళను నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని, అదేనండి మట్టి కుండలోకి నీళ్లు తీసుకొని దానికి తగినంతగా వాటర్, మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి 3 వాటర్ తీసుకున్నాను. కందిపప్పుకి నానబెట్టిన కందిపప్పుని దాంట్లో వేయాలి. తర్వాత కందిపప్పు అనేది బాగా మెత్తగా ఉడికేటట్టు చూసుకోండి. దానికోసం నేను పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే పొంగకుండా ఉంటుంది, లేదంటే అంతా పొంగిపోతుంది. ఇక్కడ కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, దంచిన జీలకర్ర, ధనియాల పొడి. ఇవేనండి కావాల్సిన పదార్థాలు. ఇక్కడైతే పప్పు నాకు సగం వరకు ఉడికిందని చూస్తున్నాను, ఉడికిందో లేదా అని. ఈ ప్రాసెస్ అనేది 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి అన్నీ వేస్తే పప్పు అనేది రుచిగా ఉండదు. ఉడకని వాటిని ముందు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉడికిన తర్వాత మనం ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఇక్కడ వేసేసి నాకు మినిమం 5 minutes అన్న పడుతుందండి ఉడకడానికి. ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ పప్పు గుత్తి ఏమీ వాడము. ఓన్లీ గంటతోనే తిప్పుతూ ఉంటే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. ఇవన్నీ మనం చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే పప్పు చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ గోంగూర యాడ్ చేసేసాను. పప్పు ఉడికింది కదా, ఎల్లిపాయలు కూడా ఉడికి వేసాయి. తర్వాత గోంగూర వేయండి. గోంగూర వేసి 5 minutes పెట్టేయండి మూత. నేను ఇక్కడ వాటర్ తక్కువైనాయని కొద్దిగా వాటర్ వేస్తున్నాను. గోంగూర మగ్గడానికి కూడా సరిపోతుంది అదే వాటరే. తర్వాత 5 minutes తర్వాత చూడండి, గోంగూర అంతా మగ్గిపోతుంది. తర్వాత బాగా మెత్తగా కలిపేసి చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. గోంగూర కూడా మెత్తగా అయిపోతుందండి, ఏ ప్రాబ్లం లేదు. ఒక్కసారి మీరు కూడా కుండలో పప్పుని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కుక్కర్లో కాకుండా ఇలా కుండలో కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాం, పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి. గోంగూర అంటేనే చింతపండు కొద్దిగానన్నా వేయాలి, అప్పుడు ఆ రుచి అనేది, టేస్ట్ అనేది వేరే ఉంటుంది. నెక్స్ట్ దంచిన జీలకర్ర కచ్చాపచ్చిగా దంచేయాలి. తర్వాత ధనియాల పొడి. నెక్స్ట్ అంతేనండి, కలిపేసి మూత పెట్టేయాలి. కొద్దిగా మగ్గితే ఆ టేస్ట్, ఫ్లేవర్ అనేది అన్ని పట్టు వేసుకుంటాయి. ఇక్కడ నేను లాస్ట్కి కరివేపాకు, కొత్తిమీర వేసేసి పెడుతున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. తర్వాత దీనిలోకి పోపు వేసుకుందాము. పోపు కోసం కావాల్సినవి ఆయిల్ వేసి పెట్టాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఈ మూడింటిని వేసుకోవాలి. మా ఇంట్లో వెల్లిపాయలు వేయరండి, అందుకే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసాను. వీటినన్నింటిని బాగా, ఇవి ఉరుము మిరపకాయలండి, మామూలు మనము ఒట్టి మిరపకాయలు వేయను నేను. మజ్జిగలో నానబెట్టుకున్న మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేయండి. పప్పులో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మామూలు మిరపకాయల కంటే. నెక్స్ట్ ఆ తర్వాతనే పోపుని తెచ్చి గోంగూర పప్పులో వేస్తాను. మనం కుండలో పప్పు చేస్తే అది స్టవ్ ఆఫ్ చేసినా కూడా 5 minutes వరకు ఉడుకుతూనే ఉంటుందండి, వేడి అలా పట్టుకొని ఉంటుంది కుండకి. నెక్స్ట్ వాటి వేసేసి పెట్టేశాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీ అండ్ సూపర్ అండ్ గోంగూర పప్పు రెడీ. మీకు కూడా ఈ పప్పు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీకు ట్రై చేసి చూడండి. ఇది కానీ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.